హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో చూసారంటే గెలాక్సీ యాడ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కంపల్సరీగా ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేయాలి. ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేసేది అని ఈ వీడియోలో ఫుల్గా చూస్తాం. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మనకి ట్రస్ట్ వాలెట్ దేనికి, గెలాక్సీ యాడ్స్లో ఉండేటప్పుడు ట్రస్ట్ వాలెట్ మనకి దేనికి అనేది ఒక డౌట్ ఉంటాయి. దేనికంటే మన గెలాక్సీ యాడ్స్ చూసారంటే GLX కాయిన్ క్రిప్టో తెలిసిన వాళ్ళకి అందరికీ వచ్చి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పటికీ వచ్చి చూసారంటే మనకి GLX కాయిన్ అనేది మనకి వచ్చి 1 పైసా మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పటికి, ఓకేనా. ఈ 1 పైసా అనేది ఇప్పటికి ఈ రోజుకి 1 పైసా. అదే మనకి ఫ్యూచర్లో చూసారంటే అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 పైసా అనుకోండి. అప్పుడు మనం వచ్చి సేల్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ మనకి లాభం దొరుకుతాయి అన్నమాట, ఓకేనా. ఆ ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలా, నెక్స్ట్ వచ్చి మన గెలాక్సీ యాడ్స్లో ఒక అడ్రస్ని ఎలా కాపీ చేసి పేస్ట్ చేయాలా, నెక్స్ట్ మనకి ఫ్రీగా 1000 కాయిన్ ఫ్రీగా ఎలా తీసుకోవాలా అనేది ఫుల్గా ఈ వీడియోలో చెప్తాను. దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ గెలాక్సీ యాడ్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ కంపల్సరీగా ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకోవాలా, ఓకే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. ఫస్ట్ మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓకే, మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయండి. ఓకే, ట్రస్ట్ వాలెట్ టైప్ చేసిగానే మీకు ఇక్కడ వస్తాయి. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ ఉంటాయి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటాయంటే ఇంటర్ఫేసు, ఓకే. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిగానే మీకు ఏమైనా ఉంటాయి, ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇక్కడ గెట్ స్టార్ట్ ఉన్నాయి కదా, గెట్ స్టార్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక చూసారంటే నెక్స్ట్ పేజ్లో మీకు క్రియేట్ ఏ న్యూ వాలెట్ ఉంటాయి. న్యూ వాలెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూసారంటే నెక్స్ట్ ఇక్కడ సీక్రెట్ ఫేర్స్ అని ఉంటాయి. ఇక్కడ మళ్ళీ క్రియేట్ ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాకప్ మాన్యువల్ ఉంటాయి, ఓకేనా. ఈ బ్యాకప్ మాన్యువల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఈ 3 ఆప్షన్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ ఇచ్చాక చూసారంటే ఇక్కడ మీకు ఒక 12 వర్డ్స్ ఉంటాయి. ఈ 12 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. దీని కాపీ ఉన్నాయి కదా, ఈ కాపీ చేసుకొని మీ ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటాయి, లేకపోతే ఎవరైనా వాట్సాప్లో సెండ్ చేయండి. లేదంటే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి పెట్టుకోండి. లేదు మీ ఒక నోట్ పెన్ ఎత్తుకొని రాసి పెట్టుకోండి. 1 2 3 నంబర్ వేసి రాసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇది చేశాక ఇక్కడ కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లో చూసారంటే మీకు ఇక్కడ వర్డ్ 1 అడుగుతాయి, ఓకేనా. అప్పుడు మీరు ఇక్కడ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడ వర్డ్ 1లో ఏముందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదేమో నెక్స్ట్ వర్డ్ 4 అడుగుతుంది. అప్పుడు వర్డ్ 4లో ఏముందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ వర్డ్ 7 ఉంది. వర్డ్ 7లో ఏమున్నాయో ఆ వర్డ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. వర్డ్ 10 అడుగుతుంది. వర్డ్ 10లో ఏమున్నాయో ఆ వర్డ్ 10ని మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఫస్ట్ చూసారంటే ఈ పేజ్ నుంచి మీరు కంటిన్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ పేజ్ రాదు, ఓకేనా. దానివల్ల ఇక్కడ కాపీ చేసి మీరు నోట్ ప్యాడ్లో అయినా ఇంకా ఎవరికైనా వాట్సాప్లో అయినా సెండ్ చేసి పెట్టుకోండి. లేదు ఒక నోట్ పెన్ ఎత్తి రాసి పెట్టుకోండి, ఓకేనా. ఓకే, ఇది ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఉన్నాయో కన్ఫర్మ్ ఇచ్చేసండి. కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ వచ్చి క్రియేట్ చేసుకోమంటాయి. ఒక 6 నంబర్స్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేశాక నెక్స్ట్ స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వాలెట్ని షో అవుతాయి. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీ వ్యాలెట్ క్రియేట్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు వ్యాలెట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన GLX కాయిన్ ఎలా తెచ్చుకోవాలా, ఓకేనా, దాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన డాష్బోర్డ్ ఇలా ఉంటాయన్నమాట. ట్రస్ట్ వాలెట్ డాష్బోర్డ్ ఇది, ఓకేనా. ఇక్కడ మీరు చూసారంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం మీకు కనపడదు, ఓకేనా. దీన్ని మన డాష్బోర్డ్కి తెచ్చుకోవాలి. ఆల్రెడీ తెచ్చుకున్నాను. ఇది ఎలా తెచ్చుకోవాలనేది నేను చెప్తాను, ఓకేనా. ఇక్కడ పైన చూసారంటే ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయి కదా, ఈ 2 సర్కిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ప్లస్ సింబల్ ఉంటాయి. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎథీరియం ఉంది కదా, ఈ ఎథీరియంని క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటాయి. ఈ సెర్చ్ బాక్స్లో మ్యాటిక్ MATIC టైప్ చేసిగానే ఇక్కడ మ్యాటిక్ పాలిగన్ షో అవుతాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మన గ్రూప్లో మీరు ఉంటే కంపల్సరీగా ఇక్కడ ఈ అడ్రస్ అడుగుతుంది కదా, ఈ అడ్రస్ వచ్చి మన గ్రూప్లో నేను ఇచ్చి ఉండాను, ఓకేనా. ఆ అడ్రస్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిగానే ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది ఆ అడ్రస్ అనమాట, ఓకేనా. ఇది నేను కాపీ చేసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం. ప్రతిసారి మీరు ట్రస్ట్ వాలెట్కి పోయేటప్పుడంతా మనకి వచ్చి లాగిన్ అడుగుతాయి, ఓకేనా. అప్పుడు మీ పాస్వర్డ్ వేసి లాగిన్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన అడ్రస్ వచ్చి కాపీ చేస్తాం, ఓకేనా. ఈ అడ్రస్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన గ్రూప్లో ఒకవేళ మీరు ఉంటే
గ్రూప్లోనే ఆల్రెడీ వచ్చి నేను పిన్ చేసి పెట్టి ఉంటాను. ఓకేనా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసిందని చూసారంటే ఇక్కడ గ్యాలక్సీ టోకెన్ పడిపోయింది. GLX డిసెంబర్ 18. దీని ఏది మీరు ఏం చేయబాకండి. ఓకేనా, ఇక్కడ ఇంపోర్ట్ ఉన్నాయి కదా, ఈ ఇంపోర్ట్ని క్లిక్ చేసింగానే ఆటోమేటిక్గా ఒక్క నిమిషం. ఓకే, ఆటోమేటిక్గా చూసారంటే మీకు ఇక్కడ GLX పాలిగన్ చెప్పి మీకు ఇక్కడ షో అయిపోతాయి. ఓకేనా, షో అయ్యంగానే ఇప్పుడు కంపెనీ చెప్పున్నారు కదా ఒక 1000 కాయిన్ ఫ్రీగా ఇస్తామనేసి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన అవతల ఇక్కడ రిసీవ్ ఉన్నాయి కదా, ఈ రిసీవ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ కాపీ ఉన్నాయి కదా, దీన్ని కాపీ చేసి నాకు వాట్సాప్లో నా వాట్సాప్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేశారనుకోండి, మీకు 1000 కాయిన్ ఫ్రీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం క్రియేట్ చేసుకునేది ట్రస్ట్ వ్యాలెట్ని. ఓకే, ఇప్పుడు మన గ్యాలక్సీ యాడ్స్లో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నా గ్యాలక్సీ యాడ్స్లో 3300 అండ్ సంథింగ్ అమౌంట్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఎంతో ఏం చేసి ఉంటారు. ఓకేనా, మీరు ఎంత ఏం చేసినా మీరు GLX కాయిన్ చేర్చి పెట్టుకోవాలని అనుకుంటే చేర్చి పెట్టుకోవచ్చు. లేదు నాకు INRగా కావాలనుకుంటే ఈ ఆగస్టు 1వ తేదీ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతాయి, సెప్టెంబర్ 1వ తేదీ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతాయి, అక్టోబర్ 1వ తేదీ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతాయి. ఇది INRకి. ఓకేనా, మీరు గ్యాలక్సీ కాయిన్గా మీరు సేవ్ చేసి తీసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా మీరు వచ్చి క్రియేట్ స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. బట్ INRగా మీరు కావాలంటే ఈ 3 మంత్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 1వ తేదీ మాత్రమే విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు జీపే, ఫోన్పే నెంబర్లో ఇచ్చి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ అక్టోబర్ మంత్ తర్వాత అందరూ కంపల్సరీగా కాయిన్గానే మనం తీసుకొని మారుతాయి. ఓకేనా, ఏంటి సార్ ఇప్పుడు ఎట్లా కాయిన్ తీసుకుంటే నాకు డబ్బులు అవసరం అంటే చేసుకోవచ్చు. కాయిన్ తీసుకొని ఆ కాయిన్లో ఎక్స్చేంజ్ వర్క్ జరుగుతుంది, ఆ ఎక్స్చేంజ్ కూడా మనకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ కాయిన్ని మనం తీసేసి ఆ కాయిన్ నుంచి మన బ్యాంక్కి వితిన్ సెకండ్లో మన అమౌంట్ తీసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే ఇప్పటికీ కాయిన్ తీసి పెట్టేది చాలా సేఫ్. ఏంటంటే ఇప్పటికి రేట్ వచ్చి 1 పైసా. ఇంకా ఒక ఫ్యూచర్లో చూసారంటే అది వచ్చి ఒక మనకి క్రిప్టో సంబంధించి ఉండే వాళ్ళకి కంపల్సరీ తెలుసు. క్రిప్టో గురించి తెలియని వాళ్ళకి దీని గురించి పెద్దగా ఐడియా ఉండదు. కానీ కాయిన్గా తీసి సేవ్ చేస్తే మనకి అంత యూస్ఫుల్ ఉంది. ఓకేనా, ఇప్పటికి ఈ రోజుకి 1 పైసా అనేది 10 రూపీస్గా కూడా మారచ్చు వితిన్ 6 మంత్లో కూడా, 1 ఇయర్లో కూడా. అప్పుడు మనం సేల్ చేసి మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ తీసుకుంటే 5 టైమ్స్ 10 టైమ్స్ ఎక్కువ మనకి ఇన్కమ్ ఉందన్నమాట. ఓకేనా, అది మీ ఇష్టం. ఓకేనా, మీరు అప్పటికప్పుడే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. లేదు ఆ కాయిన్స్ని స్టాక్ చేసి పెట్టుకొని ఒక మంచి రేట్ వచ్చేటప్పుడు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ గ్యాలక్సీ యాడ్స్లో ఉండేవాళ్ళు కంపల్సరీగా ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసి పెట్టాలా. ఓకేనా. ఓకే, ఇప్పుడు నా దగ్గర 3300 సంథింగ్ ఉంది. ఓకేనా, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విత్డ్రాల్ ఉంది. ఈ విత్డ్రాల్ క్లిక్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు GLX కాయిన్ కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు విత్డ్రాల్ కాయిన్గా మన INRని కాయిన్గా మనం తీసి పెడుతున్నాము. ఇప్పుడు అది ఎలా అని చెప్తాను నేను. ఓకేనా, ఇక్కడ GLX కాయిన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటాము. ఇప్పుడు చూసారంటే మినిమం పేఅవుట్ 100 రూపీస్ని వేస్తున్నారు. ఓకేనా, ఒక 100 రూపాయలు ఉంటే మీరు వచ్చి GLX కాయిన్ తీసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక 300, ఓకేనా, ఒక 300 టైప్ చేసుకుంటా. ఒక 300 రూపీస్ కాయిన్ తీసుకోవాలనుకుంటున్నా, 300 రూపీస్ టైప్ చేసుకుంటా. ఇక్కడ సబ్మిట్ ఆల్రెడీ ఇక్కడ నేను ఒక్క నిమిషం దీనికి చేసి మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను, చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ సబ్మిట్ ఇచ్చింగానే ఓకే, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇది చూసారా నాకు వితిన్ ఒక 1 అవర్లోనే నాకు ఒక కాయిన్గా చేంజ్ అయ్యి నా ట్రస్ట్ వ్యాలెట్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు దానికి ముందు చూసారంటే ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ పర్సనల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ పర్సనల్ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అవతార్ అని చెప్పి ఉంటే ఈ అవతార్ని క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ ఫోన్ మీరు యాడ్ చేసి ఉంటారు. ఓకే, ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. వెళ్ళింగానే ఇక్కడ చూసారంటే జీపే, పేటిఎం, ఫోన్పే 3 అవుతాయి. మీ నెంబర్ ఇచ్చుకోండి, జీపే నెంబర్ అన్నీ ఇచ్చుకొని నెక్స్ట్ ఈ GLX కాయిన్ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ మీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళారనుకోండి. ఒక్క నిమిషం. ప్రతిసారి మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళేటప్పుడు మనకి లాగిన్ చేస్తే మనం లోపలికి వెళ్ళాలి. ఓకేనా, అప్పుడు అంత మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ GLX కాయిన్ ఉన్నాయి కదా, ఈ GLX కాయిన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రిసీవ్ ఉన్నాయి, ఈ రిసీవ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఉన్నాయి, ఈ కాపీని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి జీపే నెంబర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. ఓకేనా, ఫోన్పే నెంబర్ ఇచ్చుకోండి. అన్నీ ఇచ్చేసి కింద వచ్చి లాగిన్ పాస్వర్డ్ మీరు లాగిన్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ వేసి సబ్మిట్ ఇచ్చేసి సేవ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా,
అప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకేనా, కాయిన్గా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదే మరి ఇప్పుడు 1000 కాయిన్ ఫ్రీగా కావాలనుకునే వాళ్ళు మీ ఒక ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసి మీ ఒక రిసీవ్ అడ్రస్ నాకు సెండ్ చేస్తే మీకు 1000 కాయిన్ మీకు రిసీవ్ అవుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.